షేక్పేట్ మాజీ ఎంఆర్ఓ సుజాత మృతిని ధృవీకరించారు వైద్యులు. గత వారం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను నిమ్స్ కు తీసుకొచ్చారు. ట్రీట్మెంట్ కొనసాగుతుండగానే గుండెపోటుతో సుజాత మృతి చెందారు. సుజాతకు క్యాన్సర్ కూడా ఉందని చెబుతున్నారు డాక్టర్లు. ఏసీబీ కేసులో సస్పెండ్ అయిన సుజాత కొంతకాలంగా మానసిక క్షోభకు గురయ్యారు. ఇదే సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిన సుజాత భర్త బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆమె ఇంకా కృంగిపోయిందని చెప్తున్నారు బంధువులు. స్టాక్ మార్కెట్ కి సరస్వతిని తీసుకుని వెళ్లిన వాళ్ళు లక్ష్మిని తీసుకుని వస్తారు. లక్ష్మిని తీసుకుని వెళ్లిన వాళ్ళు సరస్వతిని తీసుకుని వస్తారు. మీకు సరస్వతి కావాలా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. బంజారాహిల్స్ భూ వివాదంలో 15 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఆర్ఐ నాగార్జున రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టాడు. ఈ కేసులో పోలీస్ అధికారి రవీంద్ర నాయక్ తో పాటు సుజాతను అరెస్టు చేశారు. దీంతో ఆమెను అధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత సుజాత భర్త గాంధీనగర్ లో 5 అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు అప్పట్లో ఆరోపించారు. షేక్పేట్ మాజీ ఎంఆర్ఓ సుజాత మృతిని ధృవీకరించారు వైద్యులు. గత వారం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను నిమ్స్ కు తీసుకొచ్చారు. ట్రీట్మెంట్ కొనసాగుతుండగానే గుండెపోటుతో సుజాత మృతి చెందారు. సుజాతకు క్యాన్సర్ కూడా ఉందని చెబుతున్నారు డాక్టర్లు. ఏసీబీ కేసులో సస్పెండ్ అయిన సుజాత కొంతకాలంగా మానసిక క్షోభకు గురయ్యారు. ఇదే సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిన సుజాత భర్త బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆమె ఇంకా కృంగిపోయిందని చెప్తున్నారు బంధువులు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో అందిస్తారు. జ్యోతి, శ్రావణి, మాజీ ఎంఆర్ఓగా పనిచేసినటువంటి సుజాత మృతి చెందినట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిమ్స్ వైద్యులు కూడా ధృవీకరించారు. ప్రధానంగా ఆమె గత కొంతకాలం నుంచి బ్లడ్ క్యాన్సర్ తో కూడా బాధపడుతున్నట్లుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమె క్యాన్సర్ తో బాధపడడం, ఆ తర్వాత డెంగీ కూడా రావడంతో హుటాహుటిన హాస్పిటల్లో జాయిన్ చేయించారు. గత వారం రోజుల నుంచి కూడా నిమ్స్ హాస్పిటల్ ఆమె చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్నటువంటి టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సమయంలో కూడా ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడంతో కార్డియాక్ అరెస్ట్ అయి ఆమె చనిపోయినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ వైద్యులు. అంతేకాకుండా ప్రధానంగా మరొక వైపు ఆత్మహత్య అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరొక వైపు కార్డియాక్ అరెస్ట్ కి సంబంధించి మాత్రం సమీప బంధువులు మాత్రం ధృవీకరించినటువంటి పరిస్థితిగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఏదైతే 2020లో జూన్ 8న జరిగినటువంటి ఏసీబీ దాడుల్లో కూడా లంచం తీసుకుంటూ ఎంఆర్ఓ సుజాత పట్టుబడిన విషయం తెలిసింది. ఈ క్రమంలో ఆమె రిమాండ్ కు తరలించారు. రిమాండ్ లో ఉన్నప్పుడే ఆమె భర్త సూసైడ్ చేసుకుని చనిపోవడము, ఆ తర్వాత ఆమె గత కొన్ని రోజుల నుంచి కూడా బ్లడ్ క్యాన్సర్ ఉండడము, ఒక్కసారిగా కూడా ఆమె డెంగ్యూ ఫీవర్ రావడము, ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేయించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇది ఆత్మహత్య కాదు, కేవలం క్యాన్సర్, అంతేకాకుండా కార్డియాక్ అరెస్ట్ ఒక్కసారిగా రావడంతో కూడా ఆమె మృతి చెందినట్లుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. శ్రావణి. రైట్ జ్యోతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. స్టాక్ మార్కెట్ కి సరస్వతిని తీసుకుని వెళ్లిన వాళ్ళు లక్ష్మిని తీసుకుని వస్తారు. లక్ష్మిని తీసుకుని వెళ్లిన వాళ్ళు సరస్వతిని తీసుకుని వస్తారు. మీకు సరస్వతి కావాలా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.